క్రీస్తునందు సహోదర సహోదరులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని నేను భావించున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎల్లప్పుడూ వాక్యాన్ని వీక్షించు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఏర్పరచుకున్న వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనిందు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధ తండ్రి, వందనాలు నాయనా. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినాలని, వీక్షించాలని ఆశ కలిగి ప్రభు వింటున్నారు బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరింపు చేయండి. నీ వాక్యాన్ని వెలగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకున్న నీ ఆత్మ చేత నింపి నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా, స్పష్టంగా, తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని చిన్న చీమ పెద్ద పాఠం, చిన్న చీమ పెద్ద పాఠం అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఉన్న పదాలన్నీ కూడా దేవుడు ప్రకృతి సంబంధమైనటువంటి జంతువులను కానీ, పక్షులను కానీ, కీటకాలను బట్టి కానీ మానవుడు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అటు రీతిగానే మరి సొలొమోను దేవుని చేత జ్ఞానం కలిగిన వాడని పిలువబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి జ్ఞానం అంతకు ముందు కానీ ఆ తర్వాత తరంలో వారికి ఉండదని, దేవుని ద్వారా జ్ఞానము, వివేచన కలిగిన హృదయాన్ని వరంగా పొందినటువంటి వ్యక్తి సొలొమోను. ఆయన వ్రాసినటువంటివే సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సామెతలు ఉన్నాయంట. ఎన్నో రకాలైనటువంటి సామెతలు, జ్ఞానవచనాలు మరి సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడించాడట. సహోదరులారా, వాటిలో సోమరి అనే వ్యక్తిని గురించి వ్రాస్తూ సోమరికి బుద్ధి చెప్పటానికి దేవుడు చిన్న కీటకాన్ని సొలొమోను ఎంచుకొని సోమరి తనాన్ని పోగొట్టడానికి మనుషుల్లో మరి చిన్న కీటకమైన చీమను ఉపయోగించిన సందర్భము ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. సహోదరులారా, మనం గమనించండి. మరి చీమ జీవిత విధానాన్ని మనం గమనించగలిగితే భూమి మీద ప్రపంచంలో 12,000 రకాలైనటువంటి చీమలు ఉన్నాయంట. అవి ఎక్కువగా ఎర్రచీమ, గండు చీమ, నల్ల చీమ, చలి చీమ, ఎన్నో రకాలైనటువంటి చీమ జాతులు ఉన్నాయి. కొన్ని బాధపరిచే, కొన్ని బాధపరచని చీమలు. అదేవిధంగా మరి చీమ దశను మనం గమనించగలిగితే మొదటిగా గుడ్డుతో ప్రారంభమై తర్వాత లార్వా, ప్యూపాగా మారి తర్వాత చీమగా మారేటటువంటి 4 దశలు చీమ జీవిత చక్రంలో ఉన్నాయి. సహోదరులారా, ఈ చీమ ద్వారా చాలా చిన్నదే, కానీ పాఠం మాత్రం చాలా పెద్దది. కానీ ఈరోజు చీమ ద్వారా 5 పాఠాలు, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చీమను బట్టి. కానీ 5 విషయాలు ముఖ్యంగా నేను తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా చీమ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే చీమలు కష్టజీవులు. చీమలు కష్టజీవులు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించగలిగితే, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇక్కడ బైబిల్లో నేను సొలొమోను ప్రసంగి గ్రంథం ద్వారా అంటాడు,
కష్టజీవులు కొంచెం తిన్నా సుఖంగా నిద్రపోతారు. కనుక చీమలు కష్టపడే తత్వం ఉంది. చూడండి, ఎప్పుడు కూడా చీమలు జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండవు. ఖాళీ కూర్చొని ప్రశాంతం కూర్చొని రెస్ట్ తీసుకోవడం ఎప్పుడు కూడా మనం చూడం కదా. ఎందుకంటే అవి నిరంతరము పని చేస్తానే ఉంటాయి. అది ఎంత మనిషి బరువులో అవి ఎంతండి, గట్టిగా గాలి ఊస్తే అవి ఎగిరి పడిపోతాయి. అనుకున్నది మన కాళ్ళ కింద నడిచేటప్పుడు తొక్కితే కాళ్ళ కింద నలిగి చచ్చిపోతాయి. కొంతమంది అంటారు కదా, చీమకు కూడా హాని చేయడం అంటే, చీమకు కూడా హాని చేయడం అంటే పొరపాటున అంటే అంత నిదానస్తుడని, అంత భద్రత కలిగిన వాడని అర్థం. అంటే చీమలు మనం వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల చీమలు తొక్కుంటూ చంపుకుంటూ వెళతాం కదా, మనకు తెలియదు. అంటే చీమ అంత చిన్నదైతే మనం పరిశీలన చేసి అంత టైం కూడా ఉండదు అన్నమాట. కనుక చీమలు కష్టజీవులు. అవి ఎంత కష్టపడతాయి అంటే అంత కష్టపడతాయి. ఇప్పుడు ఖాళీగా ఉండవు, ఇప్పుడు ఖాళీ కూర్చో. ఎప్పుడు అవి నిదానం కూర్చొని హాయిగా నిద్రపోయినటువంటి సందర్భాన్ని చూసారా? సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు చీమ వల్ల కష్టపడే తత్వం ఉందా? అందుకే సోమరిని ఇక్కడ ఉద్దేశించి అంటాడు, చీమలకి వెళ్ళి చూడయ్యా, సోమరి ఎందాక పండుకుంటావు, ఎందాక నిద్రపోతావు, వాటి నడతలను బట్టి జ్ఞానం తెచ్చుకో. అవి ఎంత కష్టపడతానే, ఎందుకు నిద్రపోతులాగున్నావు? సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో కష్టపడే తత్వం లేకపోతే, సోమరితనం అలవాటైతే ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు నీ జీవితంలో చూస్తావు. ఎందుకంటే సోమరితనం చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రుడు అవుతారని, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని బైబిల్లో. కనుక ఈరోజు ఎలా ఉన్నాము? చీమ చిన్నదే, కానీ గొప్ప పాఠం ఏంటంటే చీమలు కష్టపడే జీవి. కనుక నువ్వు కష్టపడే తత్వం. అందుకే కష్టపడటం నేర్చుకున్న వ్యక్తి ఎక్కడైనా ఆయన బ్రతకగలడు. ఆ వ్యక్తి బ్రతకగలడు, ఎక్కడైనా జీవించగలడు. కష్టపడే తత్వం ఉండాలి మనిషిలో. రెండవదిగా చీమల్లో ఉన్న రెండవ తత్వం ఏంటంటే, చీమలు నేర్పించే రెండవ పాఠం, అవి క్రమముగా వరుస క్రమంలో నడుస్తాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. కనుక మనిషిని దేవుడు క్రమముగా బ్రతకమని చెప్పాడు. అతిక్రమం అంటే క్రమము లేని జీవితమే అతిక్రమం, క్రమము లేకపోవడమే అతిక్రమం. కనుక సహోదరుడు, నీ జీవితంలో ఒక క్రమం అనేది ఉండాలి, ఒక పద్ధతి అనేది ఉండాలి. చాలా మంది ఎలా బ్రతికితే ఎలా పడితే అలా బ్రతుకుతారు, ఎలా పడితే అలా జీవిస్తారు. చూడండి, చీమలు క్రమంగా ఉంటాయి. ఎలాగంటే అవి ఎప్పుడు లైన్లోనే వెళతాయి. దాని పక్కన మన వేలు పెట్టిన మన వేలు మీదకి వెళతాయి, లేకపోతే వాటి ఎదురుగా ఏదైనా రాయి పెడితే రాయి మీదకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళేది ఎలాగంటే లైన్లో వెళతాయి. ఎక్కడ గోడ మీద వెళ్ళేటప్పుడు కానీ, నేల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఒక చెట్టు మీద వెళ్ళేటప్పుడు కానీ, ఎప్పుడు కూడా అవి క్రమముగా లైన్గా నడుచుకుంటూ ఎప్పుడు కూడా అవి క్రమం తప్పటానికి ఎంత మాత్రం ఇష్టపడు. అందుకే సహోదరులారా, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో ఇర్మీయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ 5:25 అంటాడు. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. 5:25లో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ఇక్కడ ఇర్మీయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కడవరి వర్షము గాని తొలకరి వర్షం ఎందుకు కురవట్లేదంటే మన దోషములంట, మన పాపములంట వాటిని క్రమము తప్పించాయి. వీటిని ఋతువుల క్రమాన్ని, తొలకరి కడవరి వర్షాలు పడకుండా ఋతువుల క్రమాన్ని కూడా మనుషులు చేసిన క్రమము లేని పాపాలు అంటే అర్థం ఇక్కడ మనుషులు చేసిన అక్రమ క్రియల వల్ల ఋతువులు కూడా క్రమం తప్పే. సహోదరుడా, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి
మనం క్రమం తప్పటం మాత్రమే కాదు, ప్రకృతి కూడా క్రమం తప్పిపోయింది. అందుకే వానలు పడాల్సిన టైంలో వానలు పట్టలేదు, ఎండలు కాస్తున్నాయి. ఎండల టైంలో ఎండ రాకుండా వాన పడుతుంది. అన్సీజన్ అనమాట. అదే అంటే సీజన్కు సంబంధించిన పట్ల అంటే ఋతువులు వాటి క్రమము చొప్పున జరగట్లేదు. ఋతువుల్లో కూడా అక్రమముగా, అనగా ఏ ఋతువులు ఏం జరగాలి, ఏ సీజన్లో ఏం జరగాలో, ఏం చేయాలో అది జరగట్లేదు. కారణం ఏంటి తెలుసా? ప్రకృతి తప్పు కాదు, ఇక్కడ మనుషులు అక్రమముగా నడుచుకున్నారు. మనుషులు క్రమము లేని జీవితం బ్రతుకుతున్నారు. సహోదరుడు చీమలు చిన్నవే కానీ క్రమముగా పనిచేసి క్రమముగా నడిచేవి. మనకి ఈరోజు ఈ జీవితంలో అక్రమముగా నడుచుకుంటున్నామేమో, అన్యాయంగా నడుచుకుంటున్నామో, దారి తప్పిపోతున్నామేమో. ఈరోజు సరి చేసుకో. ఒక క్రమమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. మూడవదిగా చీమలు చిన్నదే కానీ ఎలాంటివంటే అవి ఐక్యతగా ఉంటాయి. సామెతల గ్రంథం 133వ సంకీర్తన 1వ వచనంలో, ఆ కీర్తన 133:1లో సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక సహోదరుడా, చీమలు కలిసే ఉంటాయి, విడిపోవు అవి. చీమలు ఎప్పుడు కలిసి ఉంటాయి. పుట్ట దగ్గర అదో ప్రాంతంలో అక్కడే ఒక చోటే ఉంటాయి, కానీ అక్కడ కొన్ని అక్కడక్కడ కొన్ని గుంపులు వేసుకొని గొట్టలుగా మాట్లాడుకోవడాలు కాదు. ఇప్పుడు ఒంటరిగా ఉండవు. ఇష్టం వచ్చిన గుంపును తిరిగి విడిచిపెట్టి ఎక్కడో ఒక చోట ఒంటరికి వెళ్ళి అటు ఇటు తిరిగి వెళ్ళిపోయేవి కాదు. ఐక్యతగా ఉంటాయి, ఐక్యతతో పని చేస్తాయి, కలిసి పని చేస్తాయి, ఐక్యతతో పని చేస్తాయి. చూడండి, అవి ఎంతగా పని చేస్తాయంటే వాటికంటే మించి 10 రెట్లు బరువు ఉన్నటువంటి, మరి బియ్యపు గింజ ఎంత బరువు ఉంటుందో చూడండి. మనకైతే బియ్యం గింజ ఎక్కడ కింద పడింది తెలియదు, కానీ బియ్యపు గింజ ఏం చేస్తానంటే, బియ్యపు గింజ కానీ పెద్ద పదార్థాలు, మరి నట్స్ కానీ అవన్నీ కింద పడినప్పుడు చీమలు ఏం చేస్తాయి తెలుసు? వాటిని మనం గ్రహించం అంతగా. ఏం చేస్తాయంటే వాటికంటే 10 రెట్లు ఉన్న బరువుని దాదాపుగా ఏం చేస్తాయంటే పట్టుకొని జాగ్రత్తగా ఈడ్చుకునేడు. అది వాటికి సహాయం చేయడానికి అక్కడక్కడ అవి కూడా కొన్ని చీమలు వచ్చి వాటికి సహాయం చేసి ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి, అంటే అవి ఐక్యతతో పనిచేస్తాయి. చూడండి, చాలా పెద్ద, అందుకే ఎంత పెద్ద పామైనా చలి చీమల చేత చిక్కి చచ్చిపోతుంది కదా. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద మృగమైనా చీమలు పడితే పాడైపోతుంది కదా. చీమలు పడితే పూర్తిగా అయిపోయినట్టు. ఇప్పుడు చీమలు ఎలా ఉంటాయంటే అవి ఐక్యతతో పనిచేస్తాయి. కనుక సహోదరుల ఐక్యత మనకు కావాలి. ఈనాడు మన సంఘాల్లో సహోదరుల మధ్య, శ్వాసుల మధ్య ఐక్యత లేదు, సంఘాల మధ్య ఐక్యత లేదు. ఎవరి దారి వాడు, ఎవరి మానాన వాడు బ్రతుకుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఐక్యత లేకపోవడమే సాతానుడు యొక్క చేతులకు మనం చిక్కుతాం. మీ అందరూ తెలుసు కదా, ఐక్యత లేకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటి. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఐక్యత కావాలంటే దేవుని ఆత్మ మనకు ఉండాలంట. దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఐక్యతగా ఉంటారు. వాళ్ళు ఐక్యతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడగలిగితే 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన, ఆత్మ కలిగించు ఐక్యం. మనకు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఐక్యతగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, బోధిస్తాడంట, నేర్పిస్తాడట. కనుక మనం ఐక్యతతో ఉండడం నేర్చుకోవాలి చీమల వలె. చివరిగా 4వదిగా గమనించగలిగితే, 4వదిగా సామెతల గ్రంథం 16:3లో వీటికంటూ ఒక ఉద్దేశం ఉంటుందట. చీమలకు ఏముంటుంది తెలుసా? ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా అవి పనిచేయవన్నమాట. ఒక ఉద్దేశం, పర్పస్ ఉంటుంది. సామెతల గ్రంథం 16:3లో
నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యోబు గ్రంథం 42:2లో కూడా యోబు గ్రంథం 42:2లో కూడా యోబు గ్రంథం 42:2లో కూడా మనం చూడగలిగితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించేది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుంది. చివరిగా యోబుకు దేవునికి మధ్య ఉన్న సంభాషణలో యోబు అంటాడు, నువ్వు సమస్తం చేయగలిగిన వాడవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని ఇప్పుడు నాకు తెలుసుకుంటున్నానని యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా నిష్ఫలము కావు, దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కావు. కనుక ఈరోజు చీమలు ఒక ఉద్దేశంతో పనిచేస్తాయి. కనుక లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మనకంటూ ఒక ఉద్దేశం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఏ గోల్ లేకుండా, ఏ లక్ష్యం లేకుండా మనం బ్రతకడం అనవసరం. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. మనం బ్రతుకు, అందుకే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ మాట అంటారు, లక్ష్యం కోసం బ్రతికని వాడు బ్రతికిన ప్రయోజనము లేదు. కనుక మనకంటూ ఒక ఉద్దేశం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. చీమల లక్ష్యం చిన్న జీవులే, కానీ వాటి లక్ష్యము గమనించండి. ఆహారం సిద్ధపరచుకోవడం, వాటికంటూ ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, అవి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కనుక ఈరోజు సహోదరుల వాక్యం ఏంటంటే, నీకంటూ ఒక ఉద్దేశం ఉందా? నీ జీవితాన్ని గురించి ఒక లక్ష్యం ఉందా? ఒక ప్రణాళిక ఉందా? ఒక ఏర్పాట్లు ఉన్నాయి? ఏమీ లేకపోతే నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకు? కాబట్టి సహోదరులారా, మనకంటూ ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉండాలి. మన జీవితం పట్ల ఒక ప్రణాళిక లేకుండా ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం ఆలోచన చేయి. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నీవు ఒక ఉద్దేశంతో నువ్వు పనిచేయాలి, ఒక ప్రణాళికతో, ఒక మంచి ఎయిమ్తో నువ్వు పనిచేయగలిగితే నీ జీవితంలో చీమల వల్ల సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 30:25 చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమకు ఆహారము సిద్ధపరచుకొనును. చీమలు చిన్నవే, 5వదిగా అవి ముందస్తు జాగ్రత్త కలిగి వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటాయి. అంటే భవిష్యత్తును గురించి ఒక ప్రణాళిక ఉండి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. కనుక ఈరోజు సహోదరులారా, వాటికి యజమానుడు లేడు, రాజు లేడు, పైన నాయకుడు ఎవరు లేడు. ఈరోజు నీ కుటుంబంలో చెప్పేవారు లేక చెడిపోయినట్టు చాలా మంది అంటే, చెప్పేవారు లేక చెడిపోయారండి అంటారు. కుటుంబంలో పెద్దవారు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, సహోదరులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ వారి మాట వినమ్మా. ఎందుకంటే వారు చెప్పేది ఏంది లేని అనుకుంటారు చాలా మంది కదా. సహోదరుడు ఆలోచన చేయి. చీమలు భవిష్యత్తును గురించినటువంటి ఒక ప్రణాళికలు ఉంటాయి, భవిష్యత్తును గురించి ఒక లక్ష్యం కలిగి ఉంటాయి. అవి భవిష్యత్తులో ఎలా చూడండి, అవి కాలాలు ఋతులు మారే కొద్దీ వర్షాకాలం వస్తుందని చెప్పి ముందుగానే వేసవి కాలంలోనే ఆహారం సిద్ధపరచుకుని చూడండి. ఎన్నో రకాలైన ఫ్రూట్స్ వస్తాయి, అంటే వరదలు వస్తాయి, వానలు వస్తాయి. మనం కూడా చీమలు చచ్చిపోయినాయి అనుకుంటాం, ఇక చీమలన్నీ క్లీన్ అయిపోయినాయి అనుకుంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద డాబాల్లో మరి భవనాలు నివసించిన మనమే మరి వర్షాలకి వరదలకు తట్టుకోలేక అల్లాడుతుంటే, మరి భూమి లోపల గూడు కట్టుకొని నివసించిన చీమల పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం ఈ వానాకాలం వరదలకు అవి కొట్టుకొని చచ్చిపోయినాయి అనుకుంటాం, కానీ అవి ఎప్పుడైతే వానలు తగ్గిపోతాయో వెంటనే పొట్టుల నుండి బయటకు వస్తాయి. ఈ వానలు, వరదలు 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు, 3 నెలలు, 2 నెలలు ఉన్నప్పటికీ కూడా చీమలు చచ్చిపోవు. ఎందుకంటే లోపల ముందుగానే వేసవి కాలంలో అవి ఆహారం సిద్ధపరచుకుంటే, కాబట్టి ఈ టైంలో ఆహారాన్ని అవి భోజనం చేస్తాయి, ఆహారాన్ని తిని జీవనాన్ని కొనసాగిస్తాయి. కనుక చూడండి, బలము లేని జీవులు వచ్చేమో అయినప్పటికీ భవిష్యత్తుని గురించిన జాగ్రత్త, ఆహారము ముందుగానే వేసవి కాలంలో సిద్ధపరచుకుంటే అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు చిన్న చీమే కదా అని నీవు చులకనగా ఆలోచన చేయొద్దు. చీమ చిన్నదే, కానీ పాఠం పెద్దదని అనిపించట్లేదా? నీకు పాఠం పెద్దదని అనిపించట్లేదా? ఈరోజు వాక్యం విన్నటువంటి నీవు చీమ చిన్నదే, కానీ పాఠం చాలా పెద్దది. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఈ చీమ వలె కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకో. ఈ చీమ వలె క్రమంగా జీవించడం అలవాటు చేసుకో.
ఈ చీమ వలె ఐక్యత కలిగి ఉండడం అలవాటు చేసుకో. ఈ చీమ వలె ఒక ఉద్దేశంతో పనిచేయటం అలవాటు చేసుకో. ఈ చీమ వలె భవిష్యత్తు కొరకు ముందస్తు ప్రణాళిక కలిగి ఉండడం అలవాటు చేసుకోగలిగితే దేవుడు అందరికంటే నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం దీవించబడుతుంది. కనుక అట్టి రీతిగా మరి చీమ ద్వారా 5 పాఠాలు మీరు నేర్చుకొని మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకొని మరి శారీరకంగా, ఆత్మీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల్లో మీరు ఆశీర్వదించబడాలి. ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడు తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. దాని సమయంలో ప్రభా మరి యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని ఇంతవరకు వీక్షించారు ప్రభా, వారి మీద నీ ఆత్మను ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చీమ చిన్నదే కానీ పాఠం చాలా పెద్దది ప్రభా. నీకు చెల్లిస్తున్నాం ప్రభా. చీమలు బలవలేని జీవులు ఆయన వేసవికాలం ఆహారం కూర్చుకుంటే క్రమంగా బ్రతులు ఐక్యతతో ఉంటే నాయన భవిష్యత్తుని గురించి ప్రణాళిక కలిగి ఉంటే, ఉద్దేశాన్ని కలిగి ఉంటే కష్టపడే జీవులు ప్రభా. ఈరోజు నాయన చీమ ద్వారా అనేక ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించినందుకు వాక్యాన్ని వీక్షించిన బిడ్డల జీవితాలను పరిశీలన చేయండి. మన అవసరతలేంటి, అక్కరతలేంటో ప్రభా ఈ రోజు నుండి అయినా ఒక క్రమమైన జీవితం కలిగి ఉండాలి, కష్టపడే తత్వం కలిగి ఉండడానికి, చీమల వల్ల భవిష్యత్తు గురించి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండడానికి నేను సహాయం చేయండి. కుటుంబంలో అవసరతలు అక్కరత తీర్చండి. వారి చేయించిన ప్రతి ప్రయత్నాన్ని దీవెనకరంగా చేయండి తండ్రి. వారి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసి దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి తోడై ఉండి చీమల చిన్నదే కనుక పాఠం చాలా పెద్దది కనుక విత్తబడినటువంటి మాటలు మీ హృదయంలో దేవుడు భద్రపరిచి దేవునికి ఇష్టలుగా ఆయన సంతోషపరిచి జీవితాన్ని జీవించడం దేవుని కృపను తోడై ఉండి కాపాడును గాక. సహోదరులారా, క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని భావించుతున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులుగా ఉండి మీ ప్రార్థన అవసరత కామెంట్ చేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీరు మరి వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మేలు పొందుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.